రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న భారీ చిత్రాలలో 'కల్కి 2' ఒకటి. గత సంవత్సరం వచ్చిన 'కల్కి' సినిమాతో 1000 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టాడు ప్రభాస్. 'కల్కి 2' సినిమాతో భారీ విక్టరీ సాధించాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసి పెట్టాడు నాగ్ అశ్విన్. తొందరలోనే ఈ సినిమాను సెట్ మీదకి తీసుకెళ్లి మరొకసారి పెను రికార్డును కొల్లగొట్టాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక 'కల్కి 2' సినిమాతో ప్రభాస్ క్యారెక్టర్ కీలకంగా మారబోతోందట. మొదటి పార్ట్‌లో ఆయనకి లెంత్ తగ్గింది. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మీదుగానే సినిమా మొత్తాన్ని నడిపించారు. కానీ సెకండ్ పార్ట్‌లో మాత్రం భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రభాస్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసేలా స్టోరీ కూడా ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రభాస్ లాంటి నటుడితో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ని తెరకెక్కిస్తే ప్రేక్షకులు థియేటర్‌కి 1, 2 సార్లు ఈ సినిమా చూడడానికి క్యూ కడతారు. ఈ సినిమాతో ప్రభాస్ మరొకసారి తన స్టార్డమ్‌ను నిరూపించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్స్‌లో పాల్గొని తాను చాలా బిజీగా ఉన్నారు. తొలి భాగం షూటింగ్ చేస్తున్న సమయంలోనే రెండవ భాగానికి సంబంధించి 30% షూటింగ్ పూర్తి చేసినట్టు తెలిపారు. అయితే తాజాగా మిగిలిన 70% షూటింగ్‌కి సంబంధించి నాగ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం. తొలి షెడ్యూల్‌లో అమితాబ్ బచ్చన్ పాల్గొంటారు. అటుపై జూన్ నెలలో రెండవ షెడ్యూల్ మొదలవుతోందట. ఇందులో చాలా మేజర్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఇందులోనే ప్రభాస్, కమల్ హాసన్‌పై కీలక పోరాట ఘట్టాలు చిత్రీకరించనున్నారట. రెండవ భాగంలో ప్రభాస్ పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. తొలి భాగంలో ఎక్కువగా అమితాబ్ బచ్చన్ పాత్ర హైలైట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉంటుందన్నది నాగ్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. సినిమా రిలీజ్ ఆలస్యమైనా ఒక 2 సినిమాల ప్రభావం ఈ ఒక్క సినిమా కథలోనే ఉంటుందని తెలిపారు. ప్రభాస్ పాత్ర రెండవ భాగంలో అభిమానులు ఊహకి మించి ఉంటుందని వెల్లడించారు. 'కల్కి పార్ట్ 1'తో 1000 కోట్లు కొట్టిన ప్రభాస్ 'కల్కి 2'తో 2000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. ఈ చిత్రం 2026లో విడుదల అయ్యే అవకాశం ఉంది.